నేను ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో ఏంటంటే పెహల్గామ్లో జరిగినటువంటి దారుణం, మన వాళ్ళ మీద జరిగినటువంటి విచక్షణారహితంగా జరిగిన కాల్పుల వల్ల నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో పెట్టడం వల్ల కొంతమంది మా వాళ్ళకే కొన్ని మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళని ఏదో అవమానపరిచినట్టుగా వాళ్ళు అనుకున్నారు తప్ప ఒక సామాన్య మానవుడు మనోవేదన అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. చాలా దురదృష్టకరం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెనకాల వాళ్ళు ఏది చెప్తారో తప్పట్లు కొట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఒక సామాన్య మానవుడు మాట్లాడే హక్కు కూడా లేదండి. ఎందుకంటే మాట్లాడితే ఒక పార్టీ ప్రెసిడెంట్లే మాట్లాడాలి, లేకపోతే పార్టీ నాయకులే మాట్లాడాలి తప్ప సామాన్య మానవుడు అయితే మాట్లాడే హక్కు లేదండి ఆంధ్రాలోని. నేను ఆ వీడియో పెట్టడం వల్ల కొంతమంది బాగా హర్ట్ అవ్వడం జరిగింది. నేను పెట్టింది ఎందుకంటే ఈ విషయంలో కూడా మా ఊరి గురించి కానీ, మా ఊరి నుంచి వరకు కానీ ఎవరు కూడా దీని గురించి కొద్దిగా కూడా ఎక్స్పోజ్ అవటం లేదని చెప్పి నేను పెట్టడం జరిగింది తప్ప ఎవరిని కించపరచాలని, ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా కూడా ఎవరి మీద శత్రుత్వం లేదు. శత్రుత్వం ఉండవలసిన అవసరం కూడా నాకు లేదు. స్నేహితుడు ఎటువంటి వాడో నాకు శత్రువు కూడా అటువంటి వాడే. వీళ్ళని కూడా నేను అనుసరిస్తాను. కానీ ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాధ వేసింది ఏంటంటే మమ్మల్ని కించపరిచామని, మమ్మల్ని ఇచ్చేసామని మాట్లాడటం తప్ప దేశం కోసం ఆలోచించే వ్యక్తి అన్నవాడు ఎవడో లేడండి. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏది చెప్తే మేము అదే వినాలి, కానీ మేము చెప్పింది మాత్రం వీళ్ళు వినరు. అదే ఇక్కడ జరుగుతున్న విషయం. ఈ విషయంలో కనుక నా తప్పు అయితే ఐఎమ్ సో సారీ. కానీ ఇటువంటి వీడియోలు చాలా పెడుతున్నాను. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నేను ఉంటాను. మీరు మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే నాకేం సంబంధం లేదు. ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నది ఎవరి అంటే నేను బాగా కోరుకున్న వ్యక్తులు, ఇప్పటికీ నా మంచి స్నేహితులు, నా బంధువులే. అంటే ఈ విషయంలో నేను ఎవరిని సారీ చెప్పాలని కూడా అనిపించట్లేదు. వాళ్ళకైతే ఏదైనా అంటే లోతుగా ఆలోచించే మట్టుగా వాళ్ళకి దేశభక్తి ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సో సారీ.